హాయ్ ఎవ్రీవన్, చిన్న తిరుపతి వచ్చాం అనమాట. లోపలికి ఫోన్స్ నాట్ అలో, సో బయట వ్యూ మాత్రమే చూసేయండి. అదేమో గోశాల, అది గోశాల అనమాట. డొనేషన్స్ ఇవ్వడానికి ఇది. హుండీ ఇంతకుముందు లేదు, రీసెంట్గా పెట్టారు. పెద్ద తిరుపతికి వెళ్ళే ముందు డెఫినెట్గా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్తారనమాట ఎవరైనా, కుదరకపోతే తప్ప దగ్గరలో ఎవరైనా సరే. ఇదంతా కళ్యాణ మండపం అన్నమాట. ఇక్కడ పెళ్ళిళ్ళు, అన్నప్రాసన అవన్నీ చేస్తారు. ఇది అమ్మవారికి పెట్టిన చీరలు అమ్ముతారనమాట. కాస్ట్ డబుల్ ఉంటుంది, ఎక్కువే ఉంటుంది బయట కంటే, కానీ ఎంతైనా కొంటారు కాబట్టి అలా రేట్లు ఎక్కువే పెడతారనమాట. అవి కంపార్ట్మెంట్స్. ప్రజెంట్ జనాలు లేరు కాబట్టి ఖాళీగా ఉన్నాయి. అటు సైడ్ ఉంది చూడండి, అది క్యూ అన్నమాట. ప్రజెంట్ ఖాళీగానే ఉంది, పెద్ద జనాభా లేరు. ఈవినింగ్ టైంలో రష్ అసలు చాలా ఉంటుంది. టికెట్స్ తప్పిపోతారు కూడా. ఇక్కడ దగ్గరలో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్గా ఇది విజిట్ చేసే వెళ్తారు. మాది ఏలూరు, మాకు దగ్గర, సో మేము అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం ఫ్రీ టైంలో. ఇవన్నీ కూడా విగ్రహాల అవతారాలు అన్నమాట. ఇది క్యాబ్, హ్యాండిక్యాప్డ్ పీపుల్ ముసలి వాళ్ళకి అనమాట. ఫ్రీయే. యంగ్స్టర్స్ ఎక్కుతా అంటే అంటారనమాట, ఊరుకోరు. ఎవరైతే ఎక్కలేమనుకుంటారో వాళ్ళకి. భోజన సౌకర్యం ఉంటుంది అనమాట. 3 పూట్ల ఉంటాయి. టిఫిన్ కూడా మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రే కాదు. టిఫిన్ అట్టు ఇడ్లీ ఉండదులేండి, దద్దోజన ఆ టైప్లో ఉంటాయి. ఓం నమో ద్వారకా తిరుమలేశాయ నమః. శ్రీ స్వామివారి గోశాలలోని గోవుల నుండి సేకరించిన పాల ద్వారా తయారు చేసిన పాలకోవా, నెయ్యి మరియు గోమూత్రము, గోధూళి నుండి తయారు చేయబడిన ఉత్పత్తులు లభించును. ఓం నమో ద్వారకా తిరుమలేశాయ నమః. శ్రీ స్వామివారి గోశాలలోని గోవుల నుండి సేకరించిన పాల ద్వారా నీల ప్రసాదం ఇది. ఉచిత దర్శనానికి దారిది. ఇవే కంపార్ట్మెంట్స్, వెయిటింగ్ కంపార్ట్మెంట్స్. పెద్ద తిరుపతి టైప్లో ఉంటాయి. ఇక్కడ కూడా చాలా టైం పట్టేస్తుంది, ఆల్మోస్ట్ ఒక రోజు పట్టేస్తుంది రష్ ఉన్న టైంలో. ప్రజెంట్ ఫ్రీయే, ఖాళీగానే ఉంది. చెప్పుల స్టాండ్, మనీకి 10 రూపీస్ చేత. ఒకసారి మేమైతే కాళ్ళని వదిలేసాం. వచ్చేటప్పుడు బాగానే ఉంది కదా అని, కానీ వెళ్ళేటప్పుడు బాగా ఎండగా ఉంది. ఒక్కొక్కరు ఉరుకులు పరుగులు పెట్టాం లేదు. సెల్ ఫోన్స్ భద్రపరిచి निर्मल वर्षा अगरबत्ती मुक्ति
తయారు చేయబడిన అగరబత్తి. శ్రీ ద్వారక తిరుమల వాస అగరబత్తి టూత్పేస్ట్. పుష్ప పరిమళ భరిత సహజ సిద్ధమైన అగరబత్తులు. శ్రీ ద్వారక తిరుమల వాస అగరబత్తి. అవన్నీ ఫ్లవర్స్తో చేస్తున్న అగరబత్తులు అన్నమాట. స్మెల్ బాగుంటుంది. జలప్రసాదం. ప్రజెంట్ కాళ్ళకి చెప్పులు లేవు, కాలిపోతున్నాయి. ఇవన్నీ షాప్స్. అది గో సంరక్షణ. ప్రోటోకాల్ ఆఫీసర్, ఫస్ట్ ఎయిడ్ ఆఫీసర్. కార్కి వాకింగ్ చేస్తున్నాను అనమాట ప్రెజెంట్. ఇక న్యూ ఇయర్కి మొక్కలు పంచుతారనమాట ఆ రోజు ఫ్రీగా. చిన్న చిన్న మొక్కలు, తులసి మొక్కలు లాంటివి. మన మనీ డొనేట్ చేస్తే ఎంతైనా చేయొచ్చు, అప్పుడు మొక్కిస్తారు. నార్మల్గా అయితే ఇవ్వరు, డొనేట్ చేయకపోతే మాత్రం ఇవ్వరు.